హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. సో, ముందుగా అందరికీ గుడ్ మార్నింగ్. మేమైతే ఈరోజు 8కి లేచినాం అన్నమాట. చాలా లేట్‌గా లేచినాము. సో, కొత్తగా చూసేవాళ్ళు మాత్రం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ మర్చిపోకండి. అలాగే వ్లాగ్ మొత్తం చూసి ఎలా ఉందో చూసి ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరిచ్చే లైక్ వల్ల నా ఛానల్ ఇంకొంచెం ఇంప్రూవ్ అయ్యే ఛాన్స్ ఉంటదన్నమాట. సో, 8కి అయితే లేచినామన్న లేసి ఇంకా నేనైతే మొహం అయితే కడిగేసుకున్నా. ఇంకా టీ తాగుదామని చెప్పేసి టీ అయితే పెట్టేసిన. ఇంక మా పాప అయితే ఇంకా లేవలేదు, పడుకుంది మంచిగా. మేమే లేట్‌గా లేసినామంటే ఇంక మా పాప కూడా ఇంకా లేవలేదు అన్నమాట. సో, 8 అయితే అవుతుంది టైము. ఇక నేనైతే లేచి బ్రష్ చేసుకొని మొహం అయితే కడిగేసుకున్నాను అనమాట. మా చిత్తల్లేమో ఇంకా మంచిగా పడుకుంది. రాత్రులు అస్సలు పడుకుంటలేదు, ఎందుకో ఏమో అంటే ఉక్కపోత పడుకుంటలేదో ఏమో తెలియదు కానీ. సో, ఇక మార్నింగ్ పూట అయితే మంచిగా పడుకుంటుంది. కొంచెం చల్లగా వస్తుంది కదా, ఇక మంచిగా పడుకుంటుంది అనమాట. రాత్రులేమో ఊకే లేస్తుంది, నిద్ర అనేది సరిపోవట్లేదు ఇద్దరికి అసలు. సో, ఇక నా కొడుకు కూడా లేచిండు. మా ఇక లేచి అయితే మా వాష్రూమ్లోకి వెళ్ళిండు. మామ అయితే కడిగేసుకుంటున్నాను అనమాట. చూడండి, ఆయన అంత టైర్నే బ్రష్ చేసుకుంటుండే మధ్యలో కడుక్కొని మంచిగా కడుక్కుంటుండే. ఎందుకంటే స్కూల్లో జాయిన్ చేసినాం, అలవాటు కావాలగా, అందుకని చెప్పేసి ఆయననే అలవాటు చేసుకోమని చెప్పిన అనమాట. సో, ఇంకా టీ అయితే తాగుతున్నాం ఇక్కడైతే నేనైతే. సో, ఇంకా ఇక్కడ వీడియో ఏమంటారు టిఫిన్కి అయితే ఇక ప్రిపేర్ అయితే చేస్తున్నాను అనమాట. పొద్దున కడిగేసిన గిన్నెలన్నీ ఇంకా బౌల్ ఇచ్చేస్తున్నా. అసలు నీళ్ళు అయితే చాలా రావట్లేదు, సింకులో రావట్లేదు. బయట పట్టుకున్న నీళ్ళు సింకులో గిన్నెలు కూడా అక్కడ తీసుకొచ్చి కడగాల్సి వస్తుంది అనమాట. చాలా అంటే చాలా ప్రాబ్లం అవుతుంది. సో, ఇక్కడైతే ఇక నైట్ తిన్న గిన్నెలు అవన్నీ ఉంటాయి కదా, తీసేసి అయితే సింకులో అయితే పడేస్తున్నా, మొత్తం కడిగేద్దామని చెప్పేసి. ఈ నైట్ కడగడానికి నీళ్ళు కూడా ఉండట్లేదు అన్నమాట. సో, ఇంకా అవన్నీ కడిగేద్దామని చెప్పేసి అయితే ఇక నేనైతే మొత్తం ప్రిపేర్ అయితే చేస్తున్నాను అనమాట. అన్నీ కడిగేద్దామని చెప్పేసి. అసలు వాటర్కి ఎట్లా ప్రాబ్లం అయిందంటే, ఇంతకుముందు అయితే మంచిగా వాటర్ వస్తే నైటే కడిగేసి పాడుకునేదాన్ని అన్నమాట. ఇప్పుడైతే నైట్లో వాటర్ రావట్లేదు. పొద్దున ఒకసారి ఇస్తున్నాను అంకుల్ వాళ్ళు, ఇంకా సాయంత్రం పూట ఒకసారి ఇస్తున్నాడు. ఇక వాటర్ ఇవ్వట్లేదు అసలు. చాలా అంటే చాలా ప్రాబ్లం అవుతుంది. మా ఇంట్లోనేమో టిన్నులు ఏం లేవు, అంటే సింకులో అంటే మనకి ఎప్పుడు వాటర్ వస్తాయి కదా, ఎవ్రీ టైం 24 hours వస్తాయి కదా అన్నట్టుగా మేమేం టిన్నులు కొనుక్కోలేదు. అందులో ఉన్నది ఒకటే రూమ్ కూడా పెడతామని చెప్పేసి ఇంకా మేమైతే ఏం టిన్నులు అట్లా ఏం కొనుక్కోలేదన్నమాట. సో, ఇంకా చాలా ప్రాబ్లం అవుతుంది వాటర్కి అయితే. ఇక దాని గురించి వదిలేస్తే ఇగో ఇడ్లీ పిండి అయితే పట్టి పెట్టినా అన్నమాట. నైట్ ఇడ్లీ వేద్దాం అనుకొని పట్టి పెట్టినా, కానీ ఎందుకో ఈరోజు మళ్ళీ ఊకే ఇడ్లీ అయినా అంటుండు మా ఆయన అని చెప్పేసి ఉత్తప్పం వేద్దామని చెప్పేసి ఇక ప్రిపేర్ అయితే చేస్తున్నా. ఫస్ట్ అయితే మా చిట్టి తల్లికైతే ఒక ఇడ్లీ వేద్దామని చెప్పేసి ఒక గిన్నెలో తీసి పెట్టినా అన్నమాట. 2 స్పూన్ల ఇడ్లీ పిండి అయితే తీసి పెట్టినా. తను కారం తినలేకపోతే, ఎందుకంటే ఏమంటారు నోట్లో మొత్తం నాలుక మొత్తం రెడ్ అయిపోయింది, అంటే వేడికి అట్లా అయిపోయింది. అసలు కారం కొంచెం అంటే కొంచెం కూడా తినట్లేదు. ఇక తన కోసం ఇడ్లీ వేసి మేము ఉత్తప్పం వేసుకుందామని చెప్పేసి ఇక్కడైతే మొత్తం ప్రిపేర్ అయితే చేస్తున్నాను అనమాట. సో, ఇడ్లీ పిండి పట్టి పెట్టినా కదా, దాంట్లో అయితే సూజీ రవ్వ అయితే కలిపేసిన అనమాట. వేసి కొంచెం వాటర్ వేసి ఇంకా నానుతుందని చెప్పేసి వేసి పెట్టేసిన అనమాట. ఇంకా ఉప్పు, పచ్చిమిర్చి, 2 పచ్చిమిర్చి, ఆనియన్స్, జీలకర్ర, కరివేపాకు అన్నీ వేసి కలిపి పెట్టేస్తున్నాను అనమాట ఇక్కడైతే. ఇక నేనైతే సో, ఇక ఎట్లాగో మా ఆయన వచ్చేసరికి 9:30 అవుతుంది కదా, ఆ లోపు అంటారు సూజీ రవ్వ నానుతుంది మంచిగా అవుతుంది కదా అన్నట్టుగా. సో, ఇంకా అన్నీ కడిగేసి అయితే కట్ చేసి అయితే పెట్టేస్తున్నాయి ఇంకా దాంట్లో అయితే నేనైతే. ఇంకా అవన్నీ టిఫిన్కి ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇక ఇక్కడైతే పక్క బట్టలు అయితే తీసేస్తున్నాం అన్నమాట. ఫస్ట్ లేవగానే ఇక నేనైతే గిన్నెలు అక్కడ వేసేసి ఏమంటారు మొహం అవంతా కడుక్కొని టీ తాగేసి ఇక టిఫిన్కి అయితే ప్రిపేర్ చేసి అయితే పెట్టేసినాను అన్నమాట. సో, ఇక చేసేసిన తర్వాత ఇక పక్క తీద్దామని చెప్పేసి తీస్తున్నాను అనమాట. ఇక మా చిట్టలకి అయితే 2 బిస్కెట్లు ఒక బాక్స్ వేసి ఇచ్చిన. సో, ఎందుకంటే అల్లరి చేయకుండా ఉంటుంది, అందులో విసిగించకుండా ఉంటుంది అని చెప్పేసి ఇంకా నేను 3 బిస్కెట్లు ఆ బాక్స్లో వేసిస్తే తినుకుంటూ కూర్చుంటుంది అనమాట. అక్కడ పీట తీసుకెళ్తుంది చూసారా, అది తీసుకెళ్ళి చైర్ దగ్గర వేసి చైర్ మీద వేసుకొని కూర్చుంటుంది అన్నమాట. సో, ఇక తన పనులు అయితే చాలా అంటే చాలా చేసేసుకుంటుంది. ఒకవేళ టాయిలెట్ పోస్తే మ్యాట్ తెచ్చేస్తుంది, టాయిలెట్ పోస్తే డ్రైయర్ తీసేస్తా కదా, మళ్ళీ డ్రైయర్ తెచ్చుకుంటుంది. తాను పనులు అయితే చాలా అంటే చేసేసుకుంటుంది. సో, ఒక్కోసారి అయితే ఇవి అస్సలు ఇబ్బంది పెట్టదు, ఒక్కోసారి అయితే మస్తు సతాయిస్తుంది, కోపం వస్తుంది నాకైతే అట్లా చేస్తుంది. కానీ ఒక్కోసారి అయితే మంచిగా ఆడుకుంటుంది, ఎలాంటి డిస్టర్బెన్స్ చేయదు. ఇక చూడండి ఎంత మంచిగా కూర్చుందో, ఎక్కింది ఇక కూర్చుని బిస్కెట్లు అయిపోయేదాకా తింటుంది అనమాట. ఆ బిస్కెట్లు ఒక అరగంట 40 minutes అట్లా తింటుంది. ఆ 2 బిస్కెట్లు కొంచెం తింటుంది అనమాట. టీవీలో పాటలు పెడితే చూసుకుంటూ తింటుంది ఇంకా మంచిగా. సో, ఇంకా నేనైతే ఇక్కడ గిన్నెలు కడిగేసిన, ఇల్లు ఊడ్చేసిన, ఇంకా మాపు పెడదామని చెప్పేసి పెడుతున్నాను అనమాట.
ఎండాకాలం కదా అసలే చీమలు చాలా వస్తున్నాయి. ఇక మాప్ పెట్టకపోతే కష్టం అని చెప్పేసి ఇక 1 మంత్ నుంచి అయితే డైలీ మాప్ పెడుతున్నా. అంతకుముందు అయితే 2-3 రోజులకు ఒకసారి పెట్టేదాన్ని అనమాట. ఇక ఇప్పుడు ఎండాకాలంలో చీమలు వస్తున్నాయి అని చెప్పేసి మళ్ళీ పిల్లలు ఉన్నారు కదా కిందనే ఆడుకుంటారు మొత్తం అని చెప్పేసి అన్నట్టుగా మాప్ అయితే వేసేస్తున్నాను అనమాట. డెటాల్ వేసేస్తే మాప్ అన్నట్టు చీమలు రావన్నట్టుగా డెటాల్ వేసేసి ఇంకా మొత్తం ఇల్లు అయితే మాప్ వేస్తున్నా ఇక్కడైతే నేనైతే. ఇంకా ఇగో చూసారా బయట నేను మాపేసిన కదా మాపేసి బయట కడుగుదామని చెప్పేసి బయట కడిగి 5 నిమిషాలు లేదో చెమటలు అయితే మొత్తం గారిపోతున్నాయి. సో ఇక చూడండి గిన్నెలు అయితే అన్నీ కడిగేసి సింక్ కూడా కడిగేసి ఇంకా మంచిగా పొయ్యి మొత్తం కడిగేసి పెట్టేసుకున్నాను అనమాట. సో ఇక మాపు కూడా వేసేసిన నీట్గా అయితే ఇక మంచిగా వాళ్ళిద్దరైతే చెరొక చీరలెక్కి కూర్చున్నారు మా పిల్లలు. ఇది చూసారా బయట కూడా మొత్తం నీట్గా కడిగేసిన. కొంచెం కడిగేసరికి చెమటలు అయితే అట్లా వచ్చేసాయి అనమాట. దారుణంగా ఉంది ఎండ అయితే మామూలుగా లేదు అసలు. సో ఇంకా అయిపోయింది కదా ఇక మా పాపకి ఇడ్లీ పెడదామని చెప్పేసి ఒక గిన్నెలో వాటర్ వేసి ఇక మళ్ళీ అంత పెద్ద ఇడ్లీ గిన్నె ఎందుకులే పెట్టడం ఒక్కదానికి అని చెప్పేసి అదే గిన్నెలో పిండి తీసి పెట్టినా కదా అదే గిన్నెలో ఇంకా ఇడ్లీ అయితే వేసేస్తున్నాను అనమాట. ఇంకో గిన్నెలో వాటర్ పోసేసి దాంట్లో పెట్టేసి పెడుతున్నా. సో ఇంకా ఇక్కడైతే మేమైతే ఇంకా మా ఆయన రాలేదు 9:30 అయిపోతుంది టైము. ఆయన వచ్చేసరికి లేట్ అవుతుంది అన్నట్టుగా మా పిల్లలకైతే ఇక టిఫిన్ అయితే వేసేస్తున్నాను అనమాట. మా చిట్టాలు ఎత్తుకో మమ్మీ అంటుంది. సో ఇక మా కొడుకు ఆకలి అవుతుందని చెప్పేసి ఉత్తప్పం అయితే వేస్తున్నాను అనమాట నా కొడుకు కోసం. ఫస్ట్ మా ఆయన వచ్చిన తర్వాత నేను తిన్నామని చెప్పేసి అన్నట్టుగా ఫస్ట్ పిల్లలకు పెడదామన్నట్టుగా ఉత్తప్పం అయితే వేసిచ్చినాయి. నా కొడుకు అయితే మమ్మీ ఒక ఫోటో తీయన్నాడు అందుకని చెప్పేసి అట్లా వీడియో తీసినాను అనమాట. సో ఇక తర్వాత ఇక నేను పిల్లలకి తినిపించి చేసేలోపు మా ఆయన కూడా వచ్చేసిండు అనమాట. సో ఇక వచ్చిండు మా ఆయనకైతే వేస్తున్నాను అన్నమాట ఇక్కడ నేనైతే. సో నేను మాట్లాడే మాటలో సో అనేవాడు ఆయన అన్న మాట అన్నవాడు ఎక్కువ వస్తుంది నా మాటల్లో. ఎందుకంటే నాకు అది భూత పదం లాగా అయిపోయింది. మా ఆయన ఊరికి ఏడిపిస్తాడు అన్నమాట. సో ఇక మా ఆడకు సో అన్నమాట అన్నమాట అన్నది ఎక్కువ వస్తుంది అని చెప్పేసి ఒక వీడియోలో మొన్న రీసెంట్ వీడియోలో కూడా ఏడిపించాడు. చూసారో లేదో మీకు తెలుసా. నాకు ఎందుకు అట్లా అలవాటు అయిపోయింది ఇట్లా సో అనేవాడు ఇంకా అన్నమాట అనేవాడు నాకు ఊత పదం లాగా అయిపోయింది అన్నమాట. సో అట్లా అయిపోతుంది ఇక అందుకే ఏమనుకోకుండా చెప్తున్నాను అనమాట. ఇక్కడ నేను వేస్తున్నాయి ఇక మా చిట్టి తల్లి చూడండి మమ్మీ ఎత్తుకో అంటుంది. అసలు మస్తు సతాయిస్తుంది 2 రోజుల నుంచి అయితే అస్సలు అవుతలేదు. ఊకే ఎత్తుకునే పనిలోనే ఉంటున్నాను నేనైతే. అసలు ఎందుకో బాగా ఏడుస్తుంది. మరి నోరు ఇట్లా పగిలిపోయినట్టు అయింది కదా రెడ్గా అయిపోయింది మంట వస్తుందేమో అందుకని చెప్పేసి బాగా ఏడుస్తుంది. అసలు కింద దిగుతలేదు. ఎత్తుకుంటా మా ఆయన ఎత్తుకుంటున్నా లేకపోతే నేను ఎత్తుకుంటున్నా. చాలా అంటే చాలా కోపం వస్తుంది కానీ కంట్రోల్ చేసుకుంటున్నా. ఇక ఏం చేస్తాను చిన్నపిల్ల కదా ఆమెకు ప్రాబ్లం ఉంది కాబట్టి ఏడుస్తుంది. లేకపోతే ఏడవదు మంచిగా ఆడుకుంటుంది. ఎంత మంచిగా ఆడుకుంటుంది అంటే అంత మంచిగా ఆడుకుంటుంది. ఆకలి అవుతుంది తప్ప అసలు ఏడవదన్నమాట. సో మంచిగా ఆడుకుంటుంది. సో ఇక ఏడిపియడం ఎందుకులే అని చెప్పేసి ఎత్తుకొని వేస్తున్నా. కానీ నాకు ఒక భయం పొయ్యి దగ్గర ఉంటే మళ్ళీ చేతులు సడన్గా పెడుతుంది అన్న భయం ఉంటుంది. ఏడుస్తుంది ఎత్తుకోపోతేనేమో ఏడుస్తుంది. సర్లే ఎత్తుకుందామని చెప్పేసి ఎత్తుకొని నిల్చున్నాను అనమాట. సో ఇక మా ఆయన వచ్చిండు. మా ఆయన కోసం అయితే ఉత్తప్పం అయితే వేసి ఇచ్చిన అనమాట. సో ఆయన తిన్న తర్వాత మళ్ళీ పాప ఏడుస్తుంది. తర్వాత నేను తిన్నామన్నట్టుగా ఫస్ట్ మా ఆయనకైతే వేసి ఇచ్చిన. ఇక చూడండి ఇక మా ఆయన తిన్నాడు. ఏమో పాప ఆడుకుంటుంది. తర్వాత ఇక నేనైతే తింటున్నా. ఇక మళ్ళీ నా కొడుకు వచ్చిండు మమ్మీ నాకు పెట్టని చెప్పేసి నా కొడుకు కూడా పెడుతున్నా ఇక్కడైతే. సో ఇక్కడైతే ఇక 11 అవుతుంది టైం అయితే 11:30 అవుతుంది. ఇక ఈ టైంలో ఇస్తున్నారు మా అంకుల్ వాళ్ళు వాటర్. ఇక బయట మా ఆయన వాడుతూ ఉన్నాడు పాపం. వచ్చిండు ఇక వాటర్ పట్టాలని నేను చెప్తే ఇక ఫ్రెష్ అప్ కూడా అవ్వలేడు. వచ్చిండు ఓన్లీ మొహం కడుక్కొని బ్రష్ చేసుకొని ఇంకా టిఫిన్ అయితే వేసేసాడు. నేనే అన్న వాటర్ పట్టిన తర్వాత స్నానం చేసుకున్నా ఇప్పుడే చేసుకోకుంటే అట్లా టవల్లో ఉన్నాడు అనమాట. 11:30కి వాటర్ వస్తే ఇక అప్పుడు అందరం ఫ్రెష్ అప్ అయినాం. అప్పటిదాకా వాటరే లేకుండా కొన్ని వాటర్తోనే నేను ఇంకా గిన్నెలు కడిగేసి ఇల్లు ఊడ్చేసి అన్ని పనులు చేసేసిన అన్నమాట. ఇక మా ఆయన బయట 11:30కి ఎండ ఓ రేంజ్లో వస్తుంది. అందుకని చెప్పేసి మేము పోలేదు. మా ఆయన మీరు రాకండి బయటికి లోపలనే ఉండండి కాళ్ళు కాలుతున్నాయి అన్నట్టుగా అన్నాడు అన్నమాట. నేను పోతే నా పిల్లలు కూడా వస్తున్నారు బయటికి అందుకని చెప్పేసి నేను పోలేదు. మా ఆయననే వాడుతున్నాడు. నేను పడతలేను ఇంట్లో ఉండి పిల్లల్ని చూసుకోమన్నాడు. అందుకని చెప్పేసి ఇక నేను వచ్చేసాను అన్నమాట. సో ఇక 12:30 అట్లా అయిపోయింది. అందరం ఫ్రెష్ అప్ అయినా బట్టలు కూడా ఉతికేసిన. ఇంకా తర్వాత వంట అయితే చేస్తున్నా అన్నమాట. సో సాంబార్ అయితే చేస్తున్నా. సండే మాకు చికెన్ అట్లా తినాలంటే భయం వేస్తుంది. ఎందుకంటే వేడికి నా కొడుకేమో వేడి కూరలు అవుతున్నాయి. అందుకని చెప్పేసి ఇక అట్లా ఏం తినట్లేదు. మొన్ననే కదా అయినా తిన్నది 1 వీక్ అవుతుంది కదా అని చెప్పేసి తినలేదు. ఇక సాంబార్ అయితే చేస్తున్నారు అన్నమాట. ఎండాకాలం ఈ చారులు తినడమే పెద్ద ఇదన్నమాట. ఎందుకంటే చారులు తింటే అదొక ఫీలింగ్ అన్నమాట. గట్టిగా అస్సలు తినాలనిపిస్తలేదు. ఇక
చారులే తింటున్నాం మొత్తం మేమైతే. పిల్లలకైతే ఇక చారులే పెడదామని ఫిక్స్ అయిపోయాను ఎండాకాలం అయిపోయే వరకు. ఇక నాకు ఎందుకో మెడ చుట్టూ ఇట్లా అయిపోతుంది అన్నమాట, బ్లాక్గా అంత దారుణంగా అయిపోతుంది ఎండకి. నాకైతే చెమటలకైతే ఇట్లనే అయిపోతుంది. సో ఇక ఇక్కడైతే ఇక వంట అయితే అయిపోయింది అన్నమాట. దాంట్లోకి ఇక నేను సాంబార్ వేసిన, పాపడాలు వేయించిన, ఇంకా కట్ చిల్లీస్ కూడా ఏం చేసిన అన్నమాట. నా కొడుకు పాపడాలు అంటున్నాను వేసిన. అమ్మ ఆడుకో. ఇక తర్వాత ఇక నా 12:41 అవుతుంది. అమ్మ 12:40 అవుతుంది. ఇక నా కొడుకు ఆకలి అవుతుంది మమ్మీ అన్నాడు. ఎందుకు ఆకలి అవుతుంది? నేను పాపడాలు వేయించాను కదా, అందుకే ఆకలి అవుతుంది ఆయనకు. అందుకని చెప్పేసి ఇక పెట్టేసాను అన్నమాట. తర్వాత ఇక మేము కూడా తిన్నాం 1:30కి అట్లా మేము కూడా తినేసాము. ఇదైతే ఇక ఈవినింగ్ లాగా ఇక తిన్నారు పిల్లలు, పడుకున్నారు. 2-3 అవర్స్ పడుకున్నారు. 4:30కి అట్లా లేచారు. 2:30కి పడుకొని 4:30కి 5కి అట్లా లేచారు అన్నమాట. ఇంకా నేను కూడా కాసేపు పడుకొని లేచిన తర్వాత ఇక ఫుల్ గాలి వస్తుంది. ఇక బట్టలన్నీ తీసేసాను అన్నమాట. మళ్ళీ వర్షం పడితే ఉన్న భయంతో బట్టలన్నీ తీసేసి ఇక మడతేస్తున్నాయి ఇక్కడైతే. ఇక నేనైతే అవి లేచి ఆల్రెడీ అప్పటికే అన్ని పనులు చేసేసుకున్నా. ఇల్లు ఉడిచిన, గిన్నెలు కడిగేసిన, మొత్తం అన్ని పనులు చేసేసిన. ఇక తర్వాత బట్టలు మడతేద్దాం అన్నట్టుగా బట్టలు అయితే మడతేస్తున్నాను అన్నమాట. నేను బట్టలు మడతేస్తుంటే మా పిల్లలేమో బయట ఆడుకుంటున్నారు. మంచిగా చల్లగా గాలి వస్తుంది బయట. చల్లగా ఆడుకుంటారు కదంటూ వదిలేసిన. నా పాపకి 2 బిస్కెట్లు ఇచ్చిన అన్నమాట. బిస్కెట్లు ఇచ్చి డబ్బాలు వేస్తే ఇక ఆమె అయితే మంచిగా ఆడుకుంటుంది. ఇక ఆడుకునేలోపు ఇక నేను బట్టలు మడతేసుకోవాలి, లేకపోతే అన్నీ వచ్చి కింద పడేస్తూ ఉంటుంది. అందుకని చెప్పేసి ఇక బట్టలు అయితే మడతేస్తున్నాను అన్నమాట. ఇక నేను ఇక బట్టలు మడతేయడం అయితే అయిపోయింది. ఇక వాళ్ళైతే ఆడుకున్నారు. నేను బట్టలు అట్లా మడతేసిన లేదు, ఇక లోపలికైతే వచ్చేసారు అన్నమాట. సో ఇక నేను అన్నీ ఎక్కడ పెట్టేసి మంచిగా నీట్గా అయితే సర్దేసుకున్నాను అన్నమాట. ఇక తర్వాత వంట కూడా వేసేసుకున్న. వాటర్ వస్తే పట్టేసిన, మళ్ళీ 7కి అట్లా వాటర్ వేసిండు, పట్టేసిన. ఇక వాళ్ళకి స్నానాలు వేయించిన. మా చిట్టాలేమో పడుకుంది. నా కొడుకు నేనేమో ఫస్ట్ మ్యాంగో అన్నమాట. మేము ఇది ఈ సీజన్లో తినే ఫస్ట్ మ్యాంగో. నా కూతురు లేస్తే ఏడుస్తుంది అని చెప్పేసి మేమైతే మ్యాంగో అయితే తింటున్నాం. ఇది అన్నం తిన్న తర్వాతే తింటున్నాం అన్నమాట. సో ఇంకా ఈరోజు బ్లాగ్ ఇంతేనండి. నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.